ఇప్పుడు మన మహిళలందరిలో కూడా ఒక పెద్ద కన్ఫ్యూజన్. గోల్డ్ ఇప్పుడు తీసుకోవాలా? వెయిట్ చేయాలా? లేకపోతే ఇంకా తగ్గుతుందా? అసలు ఏం చేద్దాం? ఈ వార్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఈ ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో ఈ గోల్డ్ గురించి తగ్గుద్దంట, పెరుగుద్దంట అని ఒకటే స్పెక్యులేషన్స్. ఒకళ్ళేమో 70,000కి రీచ్ అవుద్దంటారు, ఒకళ్ళేమో ₹1,00,000 వస్తుందంటారు, 1,20,000 కన్నా కనీసం వస్తుందంటారు, 2,00,000కి పెరుగుతుందంటారు, 3,00,000కి చేరుతుందంటారు. అసలు ఇన్ని కన్ఫ్యూజన్స్ మధ్య అసలు గోల్డ్ మీద మనము ఇన్వెస్ట్ చేయాలా వద్దా అని ప్రతి సగటు మహిళకి ఒక డౌట్ ఇప్పుడు. మనం ఏమనుకుంటాం, జనరల్గా పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి ఈ గోల్డ్ పెరుగుద్దేమో అని మనం అనుకుంటాం. వరల్డ్ మొత్తానికి గోల్డ్ ధరలు ఒకేలాగుంటే ఇవి అంతర్జాతీయ మార్కెట్లో నిర్ణయించబడతాయి. డాలర్ వాల్యూ బలంగా ఉంటే ఎక్కువ ఇన్వెస్టర్స్ దాని మీద ఇన్వెస్ట్మెంట్ పెడతారంట, అప్పుడు గోల్డ్ ధర తగ్గుతుంటుందట. అలాగే అమెరికన్ సెంట్రల్ బ్యాంక్, ఫెడరల్ రిజర్వ్ కూడా వడ్డీ రేట్లు కనుక పెంచినట్లయితే ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్స్ వస్తాయి కాబట్టి అక్కడే ఇన్వెస్ట్మెంట్ అనేది పెడుతుంటారు, అప్పుడు గోల్డ్ రేట్ తగ్గుద్ది. యుద్ధాలు వచ్చినప్పుడు, స్టాక్ మార్కెట్ పడిపోయినప్పుడు, ఇన్ఫ్లేషన్ పెరగడం వల్ల, డాలర్ బలహీనపడటం వల్ల ఈ గోల్డ్ వాల్యూ అనేది పెరుగుతుంది. మనకేంటంటే గోల్డ్ ఒక సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్. మన దగ్గర కొంచెం డబ్బులు ఉన్నా 1 గ్రామో 2 గ్రాములో కొని పక్కన పెడుతుంటాం. గోల్డ్ రేట్స్ ఎలా అయినా ఉండనియండి, గోల్డ్ షాప్స్ మాత్రం కిటకిటలాడుతూనే ఉంటాయి. మనకి గోల్డ్కి అంత మంచి రిలేషన్ ఉంది. మనం ఎక్కువ మంత్లీ ఇన్స్టాల్మెంట్స్ కూడా కట్టి ఒక 10 months 11 months అయిన తర్వాత గోల్డ్ని తీసుకుంటాం. అదే గోల్డ్ని మళ్ళీ లోన్ పెట్టుకొని బ్యాంక్స్ నుంచి అమౌంట్ తీసుకొని మన అవసరాలు తీర్చుకుంటాం. ఒకప్పుడు అప్పు చేసైనా కూడా మనం గోల్డ్ కొనేవాళ్ళం, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. తక్కువ ఇన్వెస్ట్మెంట్లో ఉన్నప్పుడు అలా చేస్తే ఓకే, కానీ ఇప్పుడైతే అప్పు చేసి గోల్డ్ తీసుకోవద్దు. ప్రజెంట్ రేటు 1 గ్రామ్ 15,862 రూపాయలు ఉంది. 24 క్యారెట్స్. 22 క్యారెట్స్ 14,540 రూపాయలు ఉంది. మరి ఈ రేట్లో మనం ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా అంటే చేయొచ్చు. ఎందుకంటే గోల్డ్ అనేది చాలా అబ్నార్మల్గా తగ్గటం అనేది జరగదు. అబ్నార్మల్గా పెరగొచ్చేమో కానీ తగ్గటం అనేది అయితే జరగదు. ఎప్పుడు గోల్డ్ మీద లాంగ్ టైం ఇన్వెస్ట్మెంట్ కనుక పెట్టినట్టయితే అది మనకి బెనిఫిషియల్ అవుతుంది. ఈరోజు తీసుకొని 2-3 డేస్లో అమ్మేసుకొని లాభాలు వస్తాయంటే కష్టం. ఎప్పుడు కూడా గోల్డ్ మీద తక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఈరోజు ఈ రేట్ ఉంది, జస్ట్ ఒక 4-5 గ్రామ్స్ కొనుక్కున్నామనుకో, ఒక 4-5 రోజుల తర్వాత ఒక 500-600 తగ్గినప్పుడు అందులో ఒక 4-5 గ్రాములు కొనుక్కోవచ్చు. గోల్డ్ 10 గ్రాములు 1,00,000 లోపలికి చేరుకోవడం అనేసి అసాధ్యం. కనీసం 1,20,000 1,30,000కు వచ్చింది అనుకుంటే అది చాలా బెస్ట్ రేట్. 4 months బ్యాక్ వచ్చింది 1,20,000, అప్పుడు తీసుకుంటే బాగుండేది. మనం ఎలా ఆలోచిస్తామో మన ఇండియా కూడా అలానే ఆలోచిస్తుంది. మన రిజర్వ్ బ్యాంక్స్ కూడా బోల్డ్ అంత గోల్డ్ కొన్నదట ఈ మధ్య. మన రిజర్వ్ బ్యాంక్లో 800 టన్నుల గోల్డ్ ఉందట. మీకు తెలుసా, మన ఉమెన్ దగ్గర 24,000 టన్నుల బంగారం ఉందంట. అంటే ప్రపంచం మొత్తంలో 11% మన దగ్గరే ఉంది ఆ గోల్డ్. మన ఎనలిస్టులు ఏం చెప్తున్నారంటే అవసరం వరకే జ్యువెలరీ కొనుక్కోండి, మిగిలింది ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలో చెప్తున్నారు. డిజిటల్ గోల్డ్ కొనుక్కోమంటున్నారు. 10 రూపీస్ నుంచే మనం కొనుక్కోవచ్చు. నెక్స్ట్ గోల్డ్ ETF అని స్టాక్ మార్కెట్ ద్వారా బంగారంలో పెట్టుబడి పెట్టడం. నెక్స్ట్ సావరిన్ గోల్డ్ బాండ్స్ అని ఇండియన్ గవర్నమెంట్ ఇస్తుంది ఈ బాండ్స్. వీటికి 2.5% ఇంట్రెస్ట్ వస్తుంది పర్ ఇయర్. తర్వాత గోల్డ్ కాయిన్స్. చాలామంది ఇప్పుడు వార్ నడుస్తుంది కాబట్టి క్రూడ్ ఆయిల్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇన్వెస్ట్మెంట్ దాని మీద కూడా ఎక్కువ పెడుతున్నారు. వార్ ఆగిపోయినట్లయితే మళ్ళీ సేఫెస్ట్ సైడ్ గోల్డ్ వైపు వస్తారని చెప్తున్నారు. అప్పుడు గోల్డ్ రేట్స్ చాలా ఎక్కువ, అందనంత ఎక్కువగా వెళ్ళిపోతాయి కాబట్టి ఇప్పుడే ఎంతో కొంత ఇన్వెస్ట్మెంట్ పెట్టడం బెటర్ అని చెప్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.